హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు కర్మఫలము పాపఫలము ఏ విధంగా ఉంటుందో చెప్తా. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు పుట్టగానే దేవకికి 14 సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉన్నాడో మీకు తెలుసునా? త్రేతాయుగంలో దశరథ మహారాజు 3వ భార్య అయిన కైకేయి శ్రీరామచంద్రమూర్తిని 14 సంవత్సరాలు వనవాసం చేయమని అడవులకు పంపించి కౌసల్య బాధకు కారణమైతది కదా. ఆ పాప ఫలితం మూలంగానే కైకేయి ద్వాపర యుగంలో దేవకిగా జన్మించి ఆమె అన్నయ్యన కంసుడు మూలంగా కారాగారంలో ఉండి కృష్ణుడు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలు కృష్ణుని చూడకుండా దూరంగా, మాతృప్రేమకు దూరంగా, మధుర స్మృతులకు దూరంగా, పుత్రుని బాల్యాన్ని ఏది చూడకుండా, మాతృత్వాన్నే అనుభవించకుండా, పుత్రస్పర్శను అనుభూతి చెందకుండా, కనీసము తనివి తీరా చూసుకునే సమయం కూడా లేకుండా పుట్టిన వెంటనే పుత్రుణ్ణి దూరం చేసుకోవాల్సి వచ్చింది. కర్మఫలము చేసిన పాపము ఎంతటి వారినైనా వదలదు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మరి కృష్ణుడు 14 సంవత్సరాలు యశోద దగ్గర ఎందుకు పెరిగిండని మీకు అనుమానం రావచ్చు. త్రేతాయుగంలోని కౌసల్యనే ద్వాపర యుగంలో యశోదగా జన్మ తీసుకుంది. పుత్రుని దూరం చేసుకున్న నరకయాతను అనుభవించిన ఆ తల్లికి తన చిలిపి చేష్టలతో, అల్లరితో, బాధ్యతతో, ప్రేమతో, కొంటె పనులతో ఈ జన్మలో అమితానందం కలిగించి 14 సంవత్సరాలు ఆమెను ఎంతో ఆనందంగా ఉంచాడు. తన నోటిలో సమస్త బ్రహ్మాండాలను దర్శనం కల్పించి ఆమె జన్మను ధన్యం చేశాడు. త్రేతాయుగంలో పడిన బాధంతా ద్వాపర యుగంలో సంతోషంగా మార్చేశాడు. 14 సంవత్సరాల తర్వాత నిజం తెలుసుకున్న యశోద విపరీతమైన బాధకు లోనై, నీకు వివాహం చేసి నువ్వు ఆనందంగా ఉంటే సంతోషిద్దాం అనుకున్న నాయన అని బాధపడింది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు యశోదతో, అమ్మ, రాబోయే కలియుగంలో నువ్వు శేషాద్రి కొండలపైన వకులమాతగా జన్మిస్తావు. నేను శ్రీనివాసుడుగా నీ దగ్గరకు వస్తాను. నువ్వు పద్మావతితో నా వివాహము నీ చేతుల మీదుగా జరిపిస్తావు. ఈ కోరిక నీకు పై జన్మలో తీరుతుంది అని వరమిచ్చి మధురకు వెళ్ళిపోతాడు. అందుకే శ్రీనివాస కళ్యాణము వకులాదేవి చేతుల మీదుగా జరుగుతుంది. చూడండి, మీతో మాట్లాడుతూ వెన్నను కరగబెట్టి నెయ్యి కూడా వేసేసిన దాదాపు 2 కిలోల నెయ్యి వెళ్ళింది. 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ పైన వచ్చిన 25 రోజుల వెన్నతో చేసిన నెయ్యి ఇది. నా వంటలన్నీ ఆల్మోస్ట్ ఈ నెయ్యితోనే చేస్తాం. కర్మఫలము పాపఫలము ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా. పాపం అనేది ఎంతటి వారినైనా వదలదు. వీలైనంత వరకు మంచి పనులు చేయడానికే ప్రయత్నిద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.